వ్యూవర్స్ వెల్కమ్ టు లక్ష్మీ స్కిల్స్. సో ఇప్పుడు మనం చూద్దాము టెక్స్ట్ ఫార్ములాలో యూనికోడ్. సో యూనికోడ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం అన్నది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూనికోడ్ అంటే ఏంటి, మనం ఏదైనా టెక్స్ట్కి ఒక కోడ్ ఇవ్వాలి అని అనుకుంటే సో ఈ ఫార్ములాని మనం యూజ్ చేయాలి, యూనికోడ్. సో ఇక్కడ నేను డేటా తీసుకున్నాను టెక్స్ట్ అండ్ రిజల్ట్. సో టెక్స్ట్లో నేను కొన్ని లెటర్స్ నేను ఇక్కడ ఇచ్చాను అండ్ ఇప్పుడు మనం ఫార్ములా అప్లికేబుల్ చేసి చూద్దాము. సో ఈ టెక్స్ట్కి ఏ నెంబర్ వస్తుందో, ఓకేనా. సో ఏ యొక్క కోడ్ వస్తుందో. సో ఫార్ములా అప్లికేబుల్ చేద్దాము. ఈజ్ ఈక్వల్ టు యూనికోడ్. సో మీకు కింద వస్తుంది. సో ఇట్లా డౌన్ యారో చేసి ట్యాప్ ప్రెస్ చేయండి. సో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏం చూపెడుతుంది, టెక్స్ట్. సో టెక్స్ట్ అంటే ఏంటి, ఇక్కడ మీరు ఇది క్లిక్ చేసుకొని దెన్ బ్రాకెట్ క్లోజ్. 71. ఇప్పుడు జీ కోడ్ వచ్చేసి 71 అన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని కూడా తీసుకున్నాము. ఇది ఎంత కోడ్ ఉందో, యూనికోడ్ ఇక్కడ నాకు ఎట్ కాలమ్ 1 అని వస్తుంది కదా. సో కాలమ్ 1 ఎందుకు వస్తుంది అంటే నేను ఫార్మాట్ యాజ్ టేబుల్ తీసుకున్నాను. సో అందుకోసం మీకు ఇక్కడ కాలమ్ 1 అని వస్తుంది. సో మీరు చేసినప్పుడు మీకు ఒకవేళ మీకు ఇక్కడ ఏమొస్తుందంటే A7 అని వస్తుంది. ఇన్ కేస్ మీరు సెల్ వైజ్ చేస్తే సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ నేను చేసినప్పుడు కాలమ్ 1 అని వచ్చింది, మీరు చేసినప్పుడు ఎందుకు A5 D5 ఇలా వస్తుంది అని మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎందుకంటే నేను ఇక్కడ టేబుల్ ఫార్మాటింగ్ తీసుకున్నాను కాబట్టి నాకు ఈ విధంగా కాలమ్ 1 అని చూపిస్తుంది అనమాట. సో మీరు ఫర్దర్గా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను ఈ విషయం చెప్తున్నాను, ఓకేనా. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. సో 69 చూడండి, ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క కోడ్ వస్తుంది ఇలా. సో ఒకసారి కీ కూడా చేంజ్ చేసి చూద్దాం. చూడండి 66, 68. సో ఒకసారి ఆల్ఫాబెటికల్ గా వెళ్దాము. A B C D. చూడండి మనకు యూనికోడ్ ఏ విధంగా వచ్చిందో. సీరియల్ వైజ్ వేస్తేనేమో సీరియల్ వైజ్ 65, 66, 67 ఈ విధంగా వచ్చింది. ఒకవేళ నేను ఇక్కడ వేరే కోడ్ వేస్తుంటే సో వేరే వస్తుంది. సో నేను 2 కోడ్లు వేస్తే సేమ్ అదే, ఎందుకంటే ఫస్ట్ ఏదైతే లెటర్ ఉందో అది మాత్రం మనకి ఇక్కడ క్యాల్కులేట్ అవుతుంది అన్నమాట, ఓకేనా. సో ఈ విధంగా మనం చేస్తాం అన్నమాట. యూనికోడ్ ఫార్ములాని మనం ఈ విధంగా టెక్స్ట్ కి అప్లై చేస్తాము. సో ఒక యూనిక్ కోడ్ రావడం కోసం, ఓకేనా వ్యూవర్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.